ఇప్పుడు సర్వే టీమ్ ఫీల్డ్ మీదకెళ్ళి మెజర్‌మెంట్స్ తీసుకున్న టైంలో ఒక సినారియో ఏంటంటే, ఇక్కడ పార్సల్ 497కి వెస్ట్ సైడ్ డైమెన్షన్ 15.18 మీటర్స్ ఉంది. సేమ్ దానికి ఆనుకునున్న 495 అనే పీపీఎంకి ఈస్ట్ సైడ్ దానికి ఆనుకున్న సైడ్ 12.89 పెట్టాడు మీటర్స్. బట్ మనకేంటంటే వాడు కాంపౌండ్ వాల్ ఇంతవరకే కనుక్కున్నాడు కాబట్టి మనకి ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు కాంపౌండ్ కనిపించినంత వరకు డైమెన్షన్ డ్రా చేశారు. కానీ వీడేంటంటే భూమి మీద క్లెయిమ్ చేసేటప్పుడు నాకు ఈస్ట్ సైడ్ 15.18 ఉందని చెప్పి క్లెయిమ్ చేస్తూ దానికి ప్రాపర్ డాక్యుమెంట్స్ చూపించినప్పుడు మనం దానికి అడ్జస్ట్ చేస్తాం. అదెలా చేస్తామంటే ఆ మెజర్‌మెంట్స్ చెక్ చేసుకున్న తర్వాత మనం దీనికి అడ్జస్ట్ చేసుకున్నప్పుడు ఆ చేంజ్ అయిన ఎక్స్టెంట్ ఏరియా ఏదైతే ఉందో అదీను డైమెన్షన్ చేంజ్ అయ్యి యాక్యురేట్‌గా ఉందో లేదో చెక్ చేసుకుంటాం. దాని తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి మనకిక్కడ అగ్రికల్చర్ సర్వే అయిపోయి మనకి ఎల్‌పిఎమ్స్ అన్నీ జనరేట్ చేసిన తర్వాత మనకిక్కడ వీళ్ళేం చేశారంటే ఆర్ఎండ్‌బి రోడ్ ఎక్కడి వరకైతే వెళ్తుందో ఆ బోర్డర్‌ని ఇక్కడ ఫిక్స్ చేశారు. సో, ఈ ఇల్లు కొద్దిగా ఎంక్రోచ్ అయ్యింది ఆర్ఎండ్‌బి రోడ్‌లోకి. ఇంతవరకొచ్చి మనం దానికి అడ్జస్ట్ చేయాలి లోపలికి. అదెలాగా తగ్గిస్తామంటే మనం ఆ పీపీఎంని ఎడిట్ చేసుకుంటూ ఎక్కడి వరకైతే ఉందో దాన్ని ఆ వాల్ వరకు దాన్ని అడ్జస్ట్ చేసుకుంటాం. నెక్స్ట్ కేస్ ఏంటంటే మనకిక్కడ అసల కాంపౌండ్ వాల్ లేదు. కానీ ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసేటప్పుడు వాడికి గట్టులా బోర్డర్ కనిపించింది కాబట్టి వాడక్కడి వరకొచ్చి పీపీఎం బోర్డర్ ఆ పార్సెల్ వరకు బోర్డర్ డ్రా చేశాడు. కానీ ఫీల్డ్ టీమ్ భూమి మీదకెళ్ళి మెజర్‌మెంట్స్ తీసుకుంటున్నప్పుడు వాడు నాకు ఈస్ట్ సైడ్ ఓన్లీ 12.5 మీటర్సే అని వాడు డాక్యుమెంట్ చూపిస్తూ మెన్షన్ చేశాడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ 12.5కి పెడతాము. అంతే కాకుండా అప్పుడు ఇది మనకి రిఫరెన్స్ ఏం లేదు కదా! దానికి ఇమాజినరీ పాయింట్ అవుతది కాబట్టి దాని రిఫరెన్స్ కింద సెకండ్ పాయింట్ నుంచి కూడా లెంగ్త్ మనం మెజర్ చేసుకొనొస్తాం భూమి మీద. ఆ రెండిటిని క్రాస్ చేస్తూ వచ్చిన పాయింట్ దగ్గర మనం కొత్త పాయింట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తాం. అదెలాగంటే అటు నుంచి ఇటు నుంచి సర్కిల్ డ్రా చేస్తాం ఫస్ట్. మనం ఫీల్డ్ మీద తెచ్చుకున్న మెజర్‌మెంట్స్‌ని బట్టి ఇదంతాను 12.5 మీటర్స్. ఇటు నుంచి వచ్చేసరికి 19.7 మీటర్స్. రెండు ఎక్కడైతే క్రాస్ అయ్యాయో అక్కడ కొత్తగా పాయింట్ పెట్టుకుంటాం ఫస్ట్. తర్వాత సర్కిల్స్ డిలీట్ చేసేస్తాము. ఆ డైమెన్షన్స్‌ని అక్కడికి మూవ్ చేసేస్తాం. ఈ డైమెన్షన్స్ మనకి 19.7 అని పెట్టుకున్నట్టుగా 12.5 ఎక్స్టెంట్ దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ అయిపోయిద్ది. ఆ ఎక్స్టెంట్ మనం దానికి టాలీ అయిందో లేదో చెక్ చేసుకుంటాం.